చాలా చక్కగా రాశాడు. మీరు విన్నారనే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఫైనల్గా ఓపెన్ హౌస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు జరిగిన స్పీచెస్, మీరు విన్న ప్రోగ్రామ్స్ గురించే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈరోజు ప్రోగ్రాంలో ముఖ్యంగా మనం 2 అంశాలు ఏంటంటే దీక్ష యాప్, లీప్ యాప్. పేరెంట్స్ అందరూ కూడా వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మీరు వెళ్ళేలోపు మీ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 6th క్లాస్ బి సెక్షన్ స్టూడెంట్ ఎన్ డేవిడ్ డ్రగ్స్ వద్దు బ్రో అని టాపిక్ మీద షార్ట్ స్పీచ్ ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు. మీరు క్లాప్స్ కొట్టాలి. చిన్న బాబు 6th క్లాస్. అందరికీ నమస్కారం. నా పేరు డేవిడ్. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. ఈరోజు నేను డ్రగ్స్ వద్దు బ్రో అనే అంశం గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. డ్రగ్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా హానికరమైనవి. డ్రగ్స్ వాడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. చదువుపై ఆసక్తి తగ్గుతుంది. కుటుంబ సభ్యులు బాధపడతారు. కొంతమంది స్నేహితుల ప్రభావంతో లేదా ఆసక్తితో డ్రగ్స్ వైపు వెళ్తారు. కానీ ఒకసారి అలవాటు అయితే దానిని వదిలేయడం చాలా కష్టం. విద్యార్థులైన మనం మంచి స్నేహితులను ఎంచుకోవాలి. క్రీడలు, పుస్తక పఠనం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎవరైనా డ్రగ్స్ తీసుకోమని లేదా అమ్మమని ప్రోత్సహిస్తే ధైర్యంగా వద్దు అని చెప్పాలి. ఏదైనా అనుమానం ఉంటే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు చెప్పాలి. మన దేశ భవిష్యత్ యువత చేతిలో ఉంది కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే డ్రగ్స్కు దూరంగా ఉండి మంచి పౌరులుగా ఎదగాలి. డ్రగ్స్కు నో చెప్పండి. ఆరోగ్యకరమైన జీవితానికి ఎస్ చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్. క్లాస్ కొట్టినమ్మా. బాబు ఇంగ్లీష్ మీడియం, తెలుగు చదవటం రాకపోయినా చక్కని ఉచ్చారణతో, అంటే చిన్న బాబుతో చెప్పిస్తే అందరికీ కొంచెం పిల్లలకు అర్థమవుతుందని, ఈ డ్రగ్స్ మహమ్మారి చేతిలో పడకుండా ఉంటారని ఆశించి మేము ఈ ప్రయత్నం చేశాము. ఇంకోసారి క్లాస్లో బాబుకి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ 10th బి సెక్షన్కి సంబంధించి జీ